సత్తెనపల్లి పర్యటనలో ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేశారని విడుదల రజని తెలిపారు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే పోలీసుల వేధింపులు తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రయత్నించారని ఆమె అన్నారు. ఆ రోజు జగన్ పర్యటనలో ఇద్దరు చనిపోయినా పట్టించుకోలేదని టీడీపీ వారు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. పల్నాడు ప్రాంతానికి విచ్చేసి సత్తెనపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమ నేపథ్యంలో మరి ఎన్నో ఆంక్షలతో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత అక్క చెల్లెమ్మలైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందినటువంటి సంక్షేమ ఫలాల వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు కూడా అన్నా మీకు అండగా మేము ఉన్నాము, మీ టైంలో మాకు ఈ పథకాలు వచ్చినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మాకేమీ రావట్లేదు అని చెప్పి మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు. అన్నా మేమంతా నీ కోసం ఉన్నాము, అన్నా మీరు ధైర్యం రాబోతుంది అనేటువంటి ఒక సెన్స్ ఉందో అప్పటికే ఆ పిల్లలు కౌంటింగ్ జరుగుతుంది, నువ్వు ఊళ్ళో ఉండొద్దు చెయ్యొద్దు అది ఇదని చెప్పేసి పిలిపించి పోలీసులు చాలా హెరాస్మెంట్కి గురి చేసి తన్ని గుంటూరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి హెరాస్ చేయటము. ప్రభుత్వం ఆ రోజే రిజల్ట్స్ మనకు అర్థమవుతా ఉంది, ప్రభుత్వం మారుతుంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక వాళ్ళు అనేక ఒత్తిళ్లు చేసి హెరాస్మెంట్ చేసి తన్ని ఉండొద్దు అని వేధించినటువంటి తీరుకి పోతున్నారు ప్రజల్లో. కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది, ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని